హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. పోటీ పరీక్షలలో ప్రశ్నావళి మారుతుంది. కొన్నిసార్లు చాలా డెప్త్ క్వశ్చన్లు వస్తూ ఉన్నాయి. ఆ డెప్త్ క్వశ్చన్లకి సమాధానాలు గుర్తించడం చాలా కష్టమవుతూ ఉంది. ఆ నేపథ్యంలో తెలంగాణ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ నేపథ్యంలో శాతవాహనులకు సంబంధించి కొన్ని ప్రశ్నలు చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఒక 10 క్వశ్చన్లు మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. 10 క్వశ్చన్లు అంటే అది 40 క్వశ్చన్లుగా మారుతాయి. అట్లా మనం ఒక హిస్టరీలో ఏపీ అండ్ తెలంగాణ హిస్టరీలో ఒక 5 చాప్టర్లు ఉన్నాయనుకుంటే ఒక్కొక్క చాప్టర్కి అట్లీస్ట్ 100 క్వశ్చన్లు మనం చాలా ఇన్డెప్త్గా కనుక ప్రాక్టీస్ చేస్తే 100 × 4 400 అవుతాయి. ఏపీకి సంబంధించి 500 క్వశ్చన్లు ఉన్నాయి. 5 చాప్టర్లు ఉన్నాయి. 5 చాప్టర్లకు ఒక్కో చాప్టర్కి 100 క్వశ్చన్లు వేసుకుంటే 500 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేస్తే 500 × 4 2000 క్వశ్చన్లు సమాధానాలు అవుతాయి. అట్లా ఒక చాప్టర్కు ఒక 100 క్వశ్చన్లు. అలాగే గ్రాండ్ టెస్ట్ రూపంలో మళ్ళొక 5 గ్రాండ్ టెస్టులు కనుక ప్రాక్టీస్ చేస్తే అట్లా మళ్ళొక 4 వేస్తే మళ్ళొక 2000 క్వశ్చన్ల పైన అవుతాయి. అట్లా 3-4 క్వశ్చన్లని ప్రాక్టీస్ చేసే విధంగా క్వశ్చనైర్ని తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా కొన్ని క్వశ్చన్లకు ఉంటుంది. అలాంటి క్వశ్చన్లని స్టాండర్డ్ క్వశ్చన్లని చూసే ఒక ప్రయత్నం చేయండి. శాతవాహనులు అటు ఏపీ వాళ్ళకి ఇటు తెలంగాణ వాళ్ళకి ఇద్దరికీ ఉంటుంది. ఈ డెప్త్ని మీరు కనుక చూస్తే నిజంగానే ఇలాంటి క్వశ్చన్లు వస్తున్నాయా రావనేది మీకు అవగాహన అవుతుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. క్వశ్చన్ చూడండి. ఇక్కడ బైలింగ్వల్లో తెలుగులోను ఇంగ్లీష్లోని క్వశ్చన్లు ఇచ్చాను. శాతవాహనులకు సంబంధించి సరైన వాటిని గుర్తించము. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద శాతవాహనాస్. శాతవాహనులు బ్రాహ్మణ వర్ణానికి చెందినవారు. శాతవాహనులు బ్రాహ్మణ వర్ణానికి చెందినవారు అని చెప్పడానికి ఆధారాలు క్షత్రియ దర్పమాన మర్దన, ఏకబ్రాహ్మణ అన్న బిరుదులను గౌతమిపుత్ర శాతకర్ణి కలిగి ఉండడం. ద ఎవిడెన్స్ సజెస్టింగ్ ద శాతవాహన బిలాంగ్ టు ద బ్రాహ్మిన్ వర్ణ ఈజ్ దట్ గౌతమిపుత్ర శాతకర్ణి హెల్డ్ టైటిల్స్ లైక్ క్షత్రియ దర్పమాన మర్దన అండ్ ఏకబ్రాహ్మణ. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల, అనంతరం ఫైటాను మలిశాతవాహనులు అమరావతి రాజధాని చేసుకొని పరిపాలించారని జయశెట్టి రమణయ్య యొక్క వ్యాఖ్యానం. అకార్డింగ్ జయశెట్టి రమణయ్య, ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ ద శాతవాహన వాజ్ ద కోటిలింగాల, ఫాలోడ్ బై ఫైటాన్ అండ్ లేటర్ శాతవాహన రూల్డ్ విత్ అమరావతి హ్యాస్ దేర్ క్యాపిటల్. సాంచి స్తూపానికి దక్షిణ తోరణం నిర్మించినది మొదటి శాతకర్ణి. ద సౌత్ గేట్వే దక్షిణ తోరణ ఆఫ్ ద సాంచి స్తూప వాజ్ బిల్ట్ బై ద శాతకర్ణి 1. పుష్యమిత్ర సింగుడిపై విజయానికి సూచికగా ఉజ్జయిని గుర్తుతో నాణాలు ముద్రించినది మొదటి శాతకర్ణి. టు మార్క్ ద విక్టరీ ఓవర్ ద పుష్యమిత్ర శుంగ కాయిన్స్ విత్ ద ఉజ్జయిని సింబల్ వర్ మింటెడ్ బై ద శాతకర్ణి 1 అని ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చాం. ఒక్కొక్క దాంట్లో చూడండి. ఈ 4 క్వశ్చన్లకు కనుక సమాధానం మీరు ఒక్కసారి చూసే ఒక ప్రయత్నం చేయండి. ఒకసారి క్వశ్చన్ కనుక జాగ్రత్తగా మీరు చూస్తే అర్థమవుతుంది మీకు. శాతవాహనులు బ్రాహ్మణ వర్ణానికి చెందినవారు. శాతవాహనులు బ్రాహ్మణులు, గుప్తులు వైశ్యులు, అలాగే ఈక్ష్వాకులు చెంచుకులానికి సంబంధించిన వాళ్ళు, విష్ణుగుండ్లు బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన వాళ్ళు, కాకతీయులు శూద్ర వర్ణానికి సంబంధించిన వాళ్ళు. ఇట్లా ఒక వంశము వాళ్ళు ఏదో ఒక కులానికి సంబంధించిన వాళ్ళుగా మనకు కనబడతా ఉంది. అయితే వీళ్ళు శాతవాహనులు అనేవాళ్ళు బ్రాహ్మణులు అని చెప్పబడుతుందట. దానికి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే గౌతమిపుత్ర శాతకర్ణికి క్షత్రియ దర్పమాన మర్దన అండ్ ఏకబ్రాహ్మణ అన్న బిరుదులు కలిగి ఉన్నాడని చెప్తున్నాం. అంటే క్షత్రియుల దర్పాన్ని అణిచివేసిన వాడు అంటే ఇతను క్షత్రియుడు కాదు. రాజులు అనేవాళ్ళు శత్రువులై ఉంటారు ఎక్కువ శాతం, కానీ క్షత్రువుల దర్పాన్ని అణిచివేశాడు కాబట్టి క్షత్రియులు కారు కాబట్టి వేరేదై ఉంటారు. ఇక్కడ ఏకైక బ్రాహ్మణుడు అనే ఒక బిరుదు కలిగి ఉన్నాడు. క్షత్రియ దర్పాన్ని అణిచివేసిన వాడు ఏకైక బ్రాహ్మణుడు అనే బిరుదు కలిగి ఉన్నాడు. ఆన్సర్ కరెక్టా రైటా అంటే మీరు దీనికి సరైన సమాధానంగా గుర్తుంచుకోవచ్చు. శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల. ఫస్ట్ క్యాపిటల్ ఏంటి సార్ అంటే కోటిలింగాల. అండ్ ఆఫ్టర్ ఫైటాన్ అండ్ లేటర్ శాతవాహన అమరావతి రాజధాని చేసుకుని పరిపాలించారు.
ఇక్కడ మనకు 3 రాజధానుల యొక్క ప్రస్తావన వచ్చింది. కోటిలింగాల ఇది కరీంనగర్, పూర్వ కరీంనగర్, ప్రజెంట్ జగిత్యాల, అనంతరం ఫైటాన్ మహారాష్ట్రలో, అలాగే మలిశాతంలో అమరావతి ధాన్యాకటకాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారని ఎవరు చెప్పారు? జయశెట్టి రమణయ్య చెప్పాడు. ఇక్కడ తెలంగాణ, అటు మహారాష్ట్ర, ఇటు ఆంధ్ర 3 నిబంధనల గురించి చెప్పిన వ్యక్తి జయశెట్టి రమణయ్య అంటే ఇది కరెక్ట్. అండ్ లేటర్ ఆల్సో 3వ పులోమావి కాలంలో క్యాపిటల్ సిటీ బళ్ళారికి కూడా చేంజ్ అయిన అంశానికి అర్థం చేసుకోవచ్చు. అంటే శాతవాహనులకు సంబంధించి 4 రాజధానులు ఉన్నాయి. 1 కోటిలింగాల, 2 ప్రతిష్టానపురం, 3 ధాన్యాకటకం, 4 బళ్ళారి. ఇక్కడ 3 రాజధానుల ప్రస్తావన చేసిన వ్యక్తి ఎవరంటే జయశెట్టి రమణయ్య. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. అలాగే సాంచి స్తూపానికి సౌత్ ఆ తోరణాన్ని నిర్మించినటువంటి వ్యక్తి మోడి శాతకర్ణి. సాంచి స్తూపానికి దక్షిణ తోరణం నిర్మించి మోడి శాతకర్ణి. ఇది రైటా రాంగ్ అంటే మనకు సాంచి స్తూపానికి సౌత్ తోరణ, దక్షిణ తోరణ నిర్మించింది ఎవరు సార్ అంటే మనకు మోడి శాతకర్ణి కాదండి. ఎవరు సార్ అంటే 2వ శాతకర్ణి. 2వ శాతకర్ణి మనకు తోరణాన్ని నిర్మించాడు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సి ఇస్ ద రాంగ్ ఆన్సర్. అట్లాగే పుష్యమిత్ర శింగుడిపై విజయానికి సూచికగా ఉజ్జయిని గుర్తుతో నాణాలు ముద్రించినది మోడి శాతకర్ణి. టు మార్క్ ద విక్టరీ ఓవర్ పుష్యమిత్ర శృంగ, కాయిన్స్ విత్ ద ఉజ్జయిని సింబల్ వర్ మింటెడ్ బై ద శాతకర్ణి 1. అంటే ఇక్కడ మోడి శాతకర్ణి ఈయన ఉజ్జయిని గుర్తుతో అంటే ఉజ్జయిని ప్రాంతాన్ని జయించాడు. ఎందుకంటే మౌరుల అనంతరం వచ్చిన వాళ్ళు ఎవరంటే శుంగులు. ఆ శుంగులులో పుష్యమిత్ర శుంగుడు అనేవాడు రాజ్యానికి వచ్చాడు. ఆ పుష్యమిత్రుడు శుంగుని ఓడించిన గుర్తుగా ఉజ్జయిని గుర్తు నాణాలు వేశాడు. అదేవిధంగా అశ్వమేధ యాగ నాణాలు వేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే మోడి శాతకర్ణి. కాబట్టి ఉజ్జయిని గుర్తు నాణాలు ఇచ్చిన ఎవరు సార్ అంటే మోడి శాతకర్ణి. కాబట్టి ఆన్సర్ని గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఏబిడి అనేవి రైట్. ఏబిడి అనేవి రైటు. సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్న అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ 4 క్వశ్చన్లు కూడా చెప్తున్నారు. ఇక్కడ ఒకటి 2వ శాతకర్ణి ఎక్కువ కాలం పరిపాలించిన వ్యక్తి 2వ శాతకర్ణి. 2వ శాతకర్ణి సంబంధించి మనకు 2 పాయింట్లు ఉంటాయి. 1 ఎక్కువ కాలం పరిపాలించాడు. 2 ఇక్కడ దక్షిణ తోరణాన్ని సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే సాంచి స్తూపానికి నేపథ్యంలో దాని యొక్క సాంచి స్తూపం యొక్క సింబల్ కూడా మకర తోరణం. సాంచి స్తూపం యొక్క మకర తోరణం యొక్క సింబల్ కూడా ఎక్కడ ఉంటుంది సార్ అంటే అమరవీరుల స్తూపం పైన ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి మార్టియర్ స్తూపం పైన కూడా, అమరవీరుల స్తూపం పైన కూడా సాంచి స్తూపం యొక్క దక్షిణ తోరణం ఉంటుంది. సారనాథ్ స్తూపంకి వెళ్ళి 24 చక్రాలు ఉన్నటువంటి 24 స్పోక్స్ ఉన్నటువంటి అశోకుడి యొక్క చక్రం అనేది సారనాథ్కి వెళ్ళి తీసుకున్నాం. కాబట్టి సారనాథ్, సాంచి స్తూపాల యొక్క ప్రస్తావన చాలా డెప్త్గా చదవాలా. సాంచి స్తూపం టోటల్గా భారతదేశంలోని స్తూపాలలో అన్నిటికంటే పెద్ద స్తూపం సాంచి స్తూపం అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్ మొదటి క్వశ్చన్ సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ చూసే ముందు అశోక ఆన్లైన్ అకాడమీ కొన్ని ప్రయోగాలు కూడా చేస్తూ ఉంది. అంశం ఏంటి సార్ అంటే మనకు ఎస్ఐ కానిస్టేబుల్ జీపీఓ రాబోయే నోటిఫికేషన్లలో ముందు వరుసలో ఉండే ఉద్యోగాలు ఎస్ఐ కానిస్టేబుల్ జీపీఓ. దానికి సంబంధించి వైట్ రేషన్ కార్డు హోల్డర్స్కి 50%తోనే కోచింగ్ అందజేయడం జరుగుతుంది ఆఫ్లైన్లో. మామూలుగా మన దగ్గర ఉన్న కోచింగ్ ఫీజు ఎస్ఐ కానిస్టేబుల్ జీపీఓకి 20,000 ఫీజు ఉంటే కేవలం 10,000కే మీకు అందజేస్తున్నారు. మీకు వైట్ రేషన్ కార్డు ఉంటే ఎక్కువ మందికి ఉంటుంది కాబట్టి అందరికీ ఎక్కువ మందికి మనకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వైట్ రేషన్ కార్డు ఉంటుంది. వాళ్ళందరూ కూడా 50% ఆఫర్తో మనకు 10,000కే 20,000 ఫీజు ఉంటే 20,000 కాకుండా 10,000కే మనము కోచింగ్ అందజేస్తూ ఉన్నాం. అట్లాగే గ్రూప్ 2-3కి సంబంధించి 25%, ఎందుకంటే అవి 4 పేపర్లు ఉంటే దాదాపుగా 1,200 గంటల క్లాసెస్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి 25,000 రూపాయల ఫీజు ఉంది. 25,000 రూపాయల ఫీజు కాకుండా దాన్ని 20,000 తీసుకొని మీకు క్లాసెస్ అందజేయడం జరుగుతుంది ఆఫ్లైన్లో. ఆఫ్లైన్ ఎక్కడ ఉంచారంటే దిల్సుఖ్ నగర్లో ఉంటుంది. దిల్సుఖ్ నగర్లో రాజధాని థియేటర్ పైన మనకు పిల్లర్ నెంబర్ 1544 వద్ద మనకు ఆఫ్లైన్ అనేది రేషన్ కార్డు హోల్డర్కి 50%తో ఉంది. ఒకవేళ మీరు హైదరాబాద్కు రాలేను అనుకుంటే ఇది ఓన్లీ లైవ్ క్లాసెస్లో కేవలం 7,000 రూపాయలకి మీకు లైవ్ హైదరాబాద్లో ఏం జరుగుతుందో అవే క్లాసెస్ లైవ్లో మీకు 7,000 రూపాయలకి ఇస్తారు. గ్రూప్ 2కి సంబంధించి కేవలం 10,000తోనే మొత్తం లైవ్ క్లాస్ అనేవి అందజేస్తాం. దాంట్లో కూడా మళ్ళీ 50%, ఆఫ్లైన్లో ఉన్న దాంట్లో 50%కు మళ్ళీ మనకు గ్రూప్ 2 క్లాస్ అందజేస్తున్నాం. అవి చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. దాంతోపాటుగా
దాంతోపాటుగా నా యొక్క క్లాసెస్, స్పెషల్ క్లాసెస్ తెలంగాణ ఉద్యమ చరిత్ర, అలాగే తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ మొత్తం కలిపి దాదాపుగా 250 గంటల క్లాస్ ఉంటుంది. ఈ 250 గంటల క్లాసెస్కి సంబంధించి 5000 రూపీస్తో మీకు లైవ్ క్లాసెస్ 250 గంటల క్లాసు 5000 రూపాయలతో లైవ్ క్లాసెస్ రూపంలో ఇస్తాము. అవి కాకుండా మీకు రికార్డెడ్ వీడియోస్ కావాలనుకుంటే ఆ రికార్డెడ్ వీడియోస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆ రికార్డెడ్ వీడియోస్ ఎట్లా సార్ అంటే మనకు హిస్టరీ ఎట్ ద రేట్ ఆఫ్ 360, హిస్టరీ ఎట్ ద రేట్ ఆఫ్ 360 అనే నేపథ్యంలో మనకు క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషను, అలాగే వీడియోసు, టెస్టులు, ఆ టెస్ట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషను, మామూలుగా జనరల్ క్లాసెస్ మొత్తం కలిపి కూడా మొత్తం రికార్డెడ్ క్లాసెస్ 3000తో ఇస్తాం. మీరు యాప్ కనుక డౌన్లోడ్ చేసుకుంటే ఈ క్లాసెస్ మొత్తం కూడా మీకు కనబడతాయి. అట్లాగే ఏపీకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఏపీకి సంబంధించిన క్లాసెస్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్లాసెస్ ఉన్నాయి, అలాగే మెయిన్స్ క్లాసెస్. ప్రిలిమ్స్ అయితే మనకు 1500తోనే మొత్తం క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రిలిమ్స్గా మెయిన్స్ అయితే 2500 రూపాయలతో ఇస్తున్నాయి. దాని నేపథ్యంలో ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ రెండింటిని కూడా నేను పాల్పంచుకుంటాను. మిగతా క్లాసెస్ సీనియర్ ఫ్యాకల్టీ చేత చెప్పించడం జరుగుతుంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఎవరెవరు ఫ్యాకల్టీ చెప్తున్నారు, ఎట్లా చెప్తున్నారని చూసి మీరు జాయిన్ అయ్యే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక సబ్జెక్ట్లోకి వెళ్ళే ఒక ప్రయత్నం చేద్దాం. ఈ క్లాసెస్ దిల్షునగర్ పైన మనకు నిరుపేదల గుడ్ న్యూస్ అనే పేరుతోని గ్రూప్ 2, 3 క్లాస్, ఎస్ఐ కానిస్టేబుల్ అన్నీ కూడా మనము ఎక్కడంటే రాజధాని థియేటర్ పైన నిర్వహిస్తున్నాం. క్లాసెస్ స్టార్ట్ అయినా మీరు ఆఫ్లైన్కి వచ్చి జాయిన్ కావచ్చు. మనకు ఆర్థమెటిక్ రీజన్ అమర్నాథ్ సార్ చెప్తారు, అలాగే తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ నేను చెప్తాను. వాసు సార్ ఎకానమీ, జాగ్రఫీ క్లాసెస్ నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అట్లాగే మరో క్వశ్చన్, అసర్సేషన్ అండ్ రీజన్ అనే కాన్సెప్ట్లలో ఒక క్వశ్చన్ మనం చూసి ఒక ప్రయత్నం చేయండి. ప్రతిపాదన ఏ, శాతవాహనులు తమ పేర్ల ముందు తల్లుల పేర్లు పెట్టుకున్నారు. ద శాతవాహన యూజ్డ్ దేర్ మదర్స్ నేమ్స్ యాజ్ పర్ఫిక్సెస్ టు దేర్ ఓన్ నేమ్స్. మ్యాట్రిమోనిక్స్ అంటారు దీన్నే, మ్యాట్రిమోని అని పిలుస్తాం, మాతృస్వామ్య వ్యవస్థ అంటున్నాం. అలాగే రీజన్, శాతవాహనుల కాలంలో మాతృస్వామ్య వ్యవస్థ కొనసాగింది. రెండింటి చూడండి. A matrimonial system, mother-led society existed during the శాతవాహన పీరియడ్. శాతవాహనులు తమ తల్లుల పేర్ల ముందు, శాతవాహనులు తమ పేర్ల ముందు తల్లుల పేర్లు పెట్టుకున్నారు. ఓకే, ఇది ప్రతిపాదన. కారకం ఏంటి చూడండి. కారకం, శాతవాహనుల కాలంలో మాతృస్వామ్య వ్యవస్థ కొనసాగింది. మరి తల్లుల పేర్లు పెట్టుకున్నారు కాబట్టి ఇది మాతృస్వామ్య వ్యవస్థ అని చెప్పవచ్చా, మాతృస్వామ్యం అని చెప్పవచ్చా అంటే చెప్పడానికి వీల్లేదండి. శాతవాహనుల కాలంలో మాతృస్వామ్యం కాదు, పితృస్వామ్యమే కొనసాగింది. పితృస్వామ్యమే కొనసాగింది. ఇక్కడ తల్లుల పేర్లు పెట్టుకున్నారు కదా సార్, మహిళ ప్రాధాన్యత ఇచ్చారు అంటే ప్రాధాన్యత ఇచ్చారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం ఉంది, మహిళలు బౌద్ధ మతాన్ని సర్వదానాలు చేశారు. అలాగే అధికారుల యొక్క భార్యలు కూడా తమ అధికారుల పేర్లు పెట్టుకొని కొనసాగారు. మహిళలకు స్వేచ్ఛ ఉంది, కానీ ఇక్కడ మాతృస్వామ్యం లేదు, ఓన్లీ పితృస్వామ్యమే ఉన్నది. అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒక మాతృస్వామ్య వ్యవస్థ ఒకే ఒక్క చాప్టర్లో మనకు కనబడుతుంది. ఒక సింధు నాగరికతలో తప్ప మాతృస్వామ్యం మనకి ఎక్కడ కనబడుతుంది సార్ అంటే కేవలం సింధు నాగరికతలో మాత్రమే కనబడుతుంది. ఇంకెక్కడ కూడా భారతదేశ చరిత్రలో కానీ, తెలంగాణ హిస్టరీలో కానీ, ఏపీ హిస్టరీలో కానీ ఎక్కడ కూడా మాతృస్వామ్యం కనపడదు సార్. ఓన్లీ ఇండస్ సివిలైజేషన్లో మాత్రమే కనబడతాను అంశానికి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మాట్రిమోనిమిక్స్ అనేది కేవలం ఇండస్ సివిలైజేషన్లోనే, కానీ ఎక్కడ కూడా కనపడదని అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మరి ఆన్సర్ ఏంటి సార్ అంటే ఏ సరైనది, ఆర్ సరైనది అంటే కాదు. ఏ సరైనది, ఆర్ సరైనది, ఏకు సరైన వివరణ అంటే కాదు. ఏ సరైనది, ఆర్ తప్పు. ఏ మాత్రమే సరైనది, ఆర్ అనేది తప్పు. ఇలాంటి క్వశ్చన్లు ఒక 150 మార్కుల పేపర్ ఉంటే దాంట్లో ఒక 5-6 క్వశ్చన్లు దీనికి సంబంధించిన క్వశ్చన్లు వస్తున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి శాతవాహనులు తమ తల్లుల పేర్లు ముందు పెట్టుకున్నంత మాత్రాన దాని మాతృస్వామ్యం అని చెప్పవచ్చు అంటే చెప్పడానికి వీల్లేదు. ఇది పితృస్వామ్యమే అన్న ఒక పాయింట్ని మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. గౌతమిపుత్ర శాతకర్ణి, వాసిష్ఠీపుత్ర శాతకర్ణి, అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి, అలాగే శివశ్రీ శాతకర్ణి, దాంతోపాటుగా మనము ఈక్షాకుల కాలంలో కూడా తల్లుల పేర్లు ముందు పెట్టుకున్నారు. పతి రాజు
ఇక్ష్వాకుల కాలంలో 4 రాజులు పరిపాలన చేస్తే 4 కూడా తల్ల పేర్లు పెట్టుకున్నారు. అలాగే శాతవాహనుల కాలంలో తల్ల పేర్లు ఉంది. ఈ 2 వంశాల కాలంలో మాత్రమే మనకు మాట్రిమోనియల్ సిస్టమ్ అనేది ఉన్నదా అంటే లేదు, కానీ మహిళకు మాత్రం ప్రయారిటీ ఉన్న అంశానికి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక థర్డ్ క్వశ్చన్ చూడండి. దక్షిణ భారతదేశంలో భూదానాలు ప్రారంభించిన వారు శాతవాహనులు. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించము. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ద శాతవాహన వర్ ద ఫస్ట్ ఇన్నోవేట్ ల్యాండ్ గ్రాంట్స్ మొట్టమొదటి వీళ్ళే మొదలుపెట్టారా ఇన్ సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశంలో భూదానాలు ప్రారంభించిన వారు శాతవాహనులు. భూదానంతో పాటు భూమిలో పనిచేసే వారిని కూడా బదిలీ చేసే ఆచారం శాతవాహనుల కాలంలో ప్రారంభమైంది. అలాంగ్ విత్ ల్యాండ్ గ్రాంట్స్ ద ప్రాక్టీస్ ట్రాన్స్ఫరింగ్ టు ద లేబర్స్ వర్కింగ్ ఆన్ ద ల్యాండ్ ఆల్సో బిగన్ డ్యూరింగ్ ద శాతవాహన పీరియడ్ అని ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. భూమిపై రైతులు సొంత హక్కులను కలిగి ఉండినారు శాతవాహనుల కాలంలో. అలాగే రాజు సొంత భూమి రాజకంకేట. డ్యూరింగ్ ద శాతవాహన పీరియడ్ ఫార్మర్స్ హెల్డ్ ఇండివిజువల్ ఓనర్షిప్ రైట్ ఓవర్ ద ల్యాండ్. ద కింగ్స్ ప్రైవేట్ ల్యాండ్ వాజ్ నోన్ యాజ్ రాజకంకేట. ఇక్కడ 4 ఆప్షన్లు ఇచ్చారు, ఒకసారి చూడండి 4 ఆప్షన్లని. దక్షిణ భారతదేశంలో భూదానాలు ప్రారంభించిన వాళ్ళు శాతవాహనులు. అవునండి, దక్షిణ భారతదేశంలో భూదానం మొదలుపెట్టింది ఎవరు సార్ అంటే శాతవాహనులు, 100% రైటు. అది ఉత్తర భారతదేశంలో అయితే ఎవరు సార్ అంటే గుప్తులు అనేవాళ్ళు ఉత్తర భారతదేశంలో ప్రారంభిస్తే దక్షిణ భారతదేశంలో శాతవాహనులు అనేవాళ్ళు భూదానాలు ప్రారంభించారు. భూదానంతో పాటు భూమిలో పనిచేసే వారిని కూడా బదిలీ చేసే ఆచారం ఉన్నదా అంటే ఉన్నది. కాబట్టి ఏ రైటు అండ్ బి ఆల్సో రైట్. అలాగే భూమిపై రైతులకు సొంత హక్కులను కలిగి ఉండినారు శాతవాహనుల కాలంలో అంటే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ రాజుకు సొంత భూమి ఉంటుంది, అలాగే ప్రజల భూమి కూడా ఉంటుంది. దాన్ని మనం కుతుబ్షాల కాలంలో కానీ అదే అసబ్జాల కాలంలో దాన్ని ఏమంటారు సార్ అంటే కల్సా భూములు అంటాం. రాజ్య భూములని కల్సా భూములు అంటాం, లేదా దివానీ భూములు అంటాం. కాబట్టి ప్రజలకు ప్రభుత్వం చేత అంటే రాజ్యం చేత కొంత భూమి తీసుకుంటారు, దానికి సొంత హక్కులు ఉంటాయంటే ఉంటాయి అనే అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా రైటే. అలాగే రాజు సొంత భూమి రాజకంకేట. రాజు యొక్క సొంత భూమి శాతవాహనుల కాలంలో ఏమంటారు సార్, ద కింగ్ ప్రైవేట్ ల్యాండ్ వాజ్ నోన్ యాజ్ రాజకంకేట అంటున్నారు. అదే మనము ఇది అసబ్జాల కాలంలో అయితే దీన్ని ఏమంటాం సార్ అంటే సర్పేకాస్ అంటాం. సర్పేకాసు వర్డ్కి మనం శాతవాహనుల కాలంలో వాడే వర్డ్ ఏంటి సార్ అంటే రాజకంకేట అనేది రాజు యొక్క పర్సనల్ ల్యాండ్ అనే అంశాన్ని, ప్రైవేట్ ల్యాండ్ అనే అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది కూడా రైట్ ఆన్సరే. కాబట్టి ఏబిసిడి అనేవి 4 కూడా సరైన సమాధానాలే. కాబట్టి ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ అంటే 4 ఆర్ రైట్ ఒక ఆన్సర్స్గా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ చాలా డెప్త్గా ఉంటాయండి క్వశ్చన్లు. ఇలాంటి క్వశ్చన్లు మీకు శాతవాహనుల పైన ఒక 100 క్వశ్చన్లు కనుక మీరు ప్రాక్టీస్ చేయగలిగితే 100 × 4 400 క్వశ్చన్లు అవుతాయి. 400 క్వశ్చన్లు కనుక చాలా డెప్త్గా మీరు చూసే ఒక ప్రయత్నం చేసినప్పుడు ఈజీగా అవుతాయి. కాబట్టి మొత్తం టోటల్గా మీకు ఒక 5 టెస్టులు కూడా మీకు ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. 5 టెస్టుల మీద 250 క్వశ్చన్లు, 200 × 54 1000 క్వశ్చన్లు. ఆల్రెడీ ఇవి కూడా 250 క్వశ్చన్లు రెడీగా పెట్టడం జరిగింది. ఈ యొక్క 4 అంటే ఈ యొక్క 1000 క్వశ్చన్లు మొత్తంగా 2000 క్వశ్చన్లు మీకు మొత్తంగా కవర్ అవుతాయి. వాటితో పాటుగా మరికొన్ని క్వశ్చన్లు కూడా మరొక 500 క్వశ్చన్లు కూడా యాడ్ చేసి టోటల్ హిస్టరీని 360 డిగ్రీ కోణంలో 360 డిగ్రీ కోణంలో అటు క్లాసెస్ ఉంటవి, ఇటు టెస్టులు ఉంటాయి, ఆ టెస్టుల సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. టోటల్ హిస్టరీ అట్ ద రేట్ ఆఫ్ 360 అనే పేరుతోని 3000 రూపాయలు తీసుకొని మీకు మొత్తం ఆన్లైన్ క్లాసెస్ మొత్తం తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఇండియన్ హిస్టరీ దాదాపు 250 గంటలకు పైన క్లాసెస్ ఉంటాయి. అలాగే టెస్టులకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. దాంతోపాటు టెస్ట్ కూడా మీరు రాసుకోవచ్చు. అంటే ఇంకా మిగిలేది ఏముండదు. టోటల్ సబ్జెక్టు కవర్ అయ్యే విధంగా మొత్తంగా రికార్డెడ్ వీడియోస్ రూపంలో మొత్తం అప్లోడ్ చేసి పెట్టాము, చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇక్కడ చూడండి మరో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 4th క్వశ్చన్. శాతవాహనులు ఎక్కువ వ్యాపారం చేసినది రోమ్తో. ద శాతవాహనస్ కండక్టెడ్ ద మెజారిటీ ఆఫ్ దేర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ విత్ రోమ్.
రోమ్ నాణాలు సూర్యాపేట, ఏలేశ్వరం, నాగార్జునకొండ, శాలిగుండం, వినుకొండలో దొరికినాయి. రోమన్ కాయిన్స్ హ్యావ్ బీన్ డిస్కవర్డ్ ఇన్ సూర్యాపేట, ఏలేశ్వరం, నాగార్జునకొండ, శాలిగుండం అండ్ వినుకొండలో అక్కడ దొరికిన అంశాన్ని చూసుకోవచ్చు. రోమ్ దేశం నుంచి సంపద తరలిపోతుందని వ్యాఖ్యానించిన ప్లినీ కామెంటెడ్ ద వెల్త్ ఆఫ్ రోమన్ ఎంపైర్ వాజ్ బిగినింగ్ ద డ్రైన్ సిద్ధాంతం. దాదాబాయి నెహ్రూజీ యొక్క డ్రైన్ ఇంగ్లీష్లో డ్రైన్ అంటే సంపద తరలిపోతుంది. డ్రైన్ సిద్ధాంతం దాదాబాయి నెహ్రూజీ పెట్టాడు. కాబట్టి ఇక్కడ సంపద మొత్తం కూడా తరలిపోతుందని ఆ కాలంలో డ్రైన్ సిస్టాన్ని చెప్పింది ఎవరు సార్ అంటే ప్లినీ అనేవాడు చెప్పిన అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే రోమ్ దేశం నుంచి బంగారం దిగుమతి పెద్ద ఎత్తున జరగగా విలాస వస్తువులు భారతదేశ ఎగుమతి జరిగేవని చెప్పేసి 4 పాయింట్లు ఉన్నాయి. కంప్లీట్గా ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్, శాతవాహనుల కాలంలో ఇంటర్నేషనల్ ట్రేడ్ అనే కాన్సెప్ట్ మీద క్వశ్చన్ని మనము ప్లాన్ చేయడం జరిగింది. శాతవాహనులు ఎక్కువగా వ్యాపారం చేసే రోమ్తో. అవునండి, రోమ్తోనే. మనకు మచిలీపట్నం, మైసోలియా, బరుకచ్చ లాంటి రేవు పట్టణాల ద్వారా రోమ్ దేశానికి ఎక్కువగా వస్త్రాలను ఎగుమతి చేసినాం. పలచని మల్లసెల్లాలనే వస్త్రాలని రోమ్ దేశానికి ఎక్కువ ఎగుమతి చేసినాం. ఆ ఎగుమతి నేపథ్యంలోనే బంగారాన్ని ఇక్కడ బట్టలు తీసుకొని వస్త్రాలు తీసుకొని మనకేమి ఇచ్చారు సార్ అంటే బంగారం ఇచ్చారు. దాని కారణంగా ప్లినీ అనేవాడు బంగారం కడ్డీల రూపంలో భారతదేశానికి మొత్తం కూడా సంపద తరలిపోతుందని డ్రైన్ థియరీని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ప్లినీ అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ దాని కంటిన్యూషన్ ఇది కూడా మన దొరికితే కూడా అర్థం చేసుకోవచ్చు. అలాగే రోమ్ దేశంతో ఇలా దిగుమతుల కారణంగా బంగారం అనేది ఇండియాకు వస్తే ఇండియాలో ఉన్న విలాస వస్తువులు భారత్ నుంచి రోమ్ ఇతర దేశాలకి ఎక్కువ ఎగుమతి అయిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇది కూడా రైట్ ఆన్సర్. అలాగే రోమ్ నాణాలు ఎక్కడ దొరికినాయి సార్ అంటే సూర్యాపేట, ఏలేశ్వరం, నాగార్జునకొండ, శాలిగుండం, వినుకొండలో రోమ్ నాణాలు దొరికిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటుగా రోమ్ నాణాలు దొరికింది ఎక్కడ సార్ అంటే మనకు మెదక్ జిల్లాలోని కొండాపూర్లోను అలాగే వరంగల్లులోను మనకు రోమ్ దేశపు నాణాలు దొరికిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి కంప్లీట్గా ఇంటర్నేషనల్ ట్రేడ్ అనే నేపథ్యంలో ఈ క్వశ్చన్ని మనము ఫ్రేమ్ చేసిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. గోల్డ్ వాజ్ ఇంపోర్టెడ్ ఆన్ ద లార్జ్ స్కేల్ ఫ్రమ్ ద రోమ్ వెల్ లగ్జరీ గూడ్స్ వర్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ద ఇండియా అని చెప్పేసి ఇక్కడ మన క్వశ్చన్ ఇచ్చారు. ఈ క్వశ్చన్లో 4 కూడా సరైనటువంటి సమాధానాలే. అలాగే ఎర్ర సముద్రంపై దినచర్య అనే గ్రంథంలో కూడా ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి చెప్పిన అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అన్నోన్ నావికుడు తెలియని ఒక నావికుడు రాసినటువంటి ఒక గ్రంథమే ఈ యొక్క ఎర్ర సముద్రంపై దినచర్య గుర్తుపెట్టుకోవచ్చు. దాంతోపాటు టాలమీ జాగ్రఫీ అనే దాంట్లో కూడా ఇంటర్నేషనల్ ట్రేడ్ పైన మనకున్నటువంటి అంశాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. కాబట్టి ఈ 4 కూడా సరైనటువంటి సమాధానాలు. ఎర్ర సముద్రం దినచర్య, ప్లినీ యొక్క నేచురల్ హిస్టరీ, టాలమీ గైడ్ టు జాపీ, ఈ 3 గ్రంథాలు ఇంటర్నేషనల్ ట్రేడ్ గురించి చెప్పబడుతున్న అంశాన్ని చూసుకోవచ్చు. ఇది గతంలో వచ్చినటువంటి క్వశ్చన్. శాతవాహనులకు సంబంధించి సరైనది గుర్తించము. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రికార్డింగ్ ద శాతవాహనాస్. వర్ణ వ్యవస్థ బలంగా ఉంది, కుల వ్యవస్థ దృఢంగా ఉంది, సమిష్టి కుటుంబ వ్యవస్థ అమల్లో ఉంది, బ్రాహ్మణులకు ప్రత్యేక సౌకర్యాలు అనుభవించారు. ద వర్ణ సిస్టమ్ వాజ్ స్ట్రాంగ్, ద క్యాస్ట్ సిస్టమ్ వాజ్ రిజిడ్ ఫ్యామిలీ ఎస్టాబ్లిష్డ్, కుల వ్యవస్థ దృఢంగా ఉంది. ద జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వాజ్ ద ప్రాక్టీస్, బ్రాహ్మిన్స్ ఎంజాయ్డ్ ద స్పెషల్ ప్రివిలేజెస్ ఫెసిలిటీస్ అని చెప్పేసి మనకి ఇక్కడ 4 అంశాలు ఇచ్చిన అంశంగా చూసుకోవచ్చు. మరి వర్ణ వ్యవస్థ బలంగా ఉందా, వర్ణశిష్ట దృఢంగా ఉందా అన్న కాన్సెప్ట్ని కనుక మనం చూస్తే శాతవాహనుల కాలంలో వర్ణ వ్యవస్థ ఉన్నదా అంటే ఉంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమున్నది, వర్ణ వ్యవస్థ బలంగా ఉంది అంటున్నాడు. బలంగా లేదండి, వర్ణ వ్యవస్థ అయితే ఉంది. వర్ణ సిస్టమ్ అనేది 4 వర్ణ సిస్టమ్ అనేది ఉన్నది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేసి బలంగా ఉందంటే బలంగా లేదు. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అట్లా కుల వ్యవస్థ దృఢంగా ఉంది, కుల వ్యవస్థ అప్పుడే ఏర్పడుతుంది. దానికి గల ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే 18 రకాల శ్రేణి వ్యవస్థ ఉంది. 18 రకాల శ్రేణులు అనే వాళ్ళవి మనకు శాతవాహనుల కాలంలో కనబడతాయి. అది ఈక్ష్వాకుల కాలంలో కూడా మరొక 2 శ్రేణులు కలుపుకొని పర్ణిక శ్రేణి అలాగే పూసిన శ్రేణి అని చెప్పేసి 2 శ్రేణులు అదనంగా యాడ్ చేయబడ్డవి ఈక్ష్వాకుల కాలంలో. కాబట్టి ఇక్కడ
హలికులు అంటే నాగలు దున్నేవాళ్ళు, కొలికలు చేనేత వస్త్రాలు చేసేవాళ్ళు, గంధికలు సుగంధ ద్రవ్య వ్యాపారం చేసేవాళ్ళు, ఇట్లా కులార్లు, కుమ్మర్లు, కమ్మర్లు, ఇలా ప్రతి ఒక్క 18 రకాల శ్రేణి వ్యవస్థ ఉన్నదంటే శ్రేణి వ్యవస్థ ఉన్న అంశానికి అర్థం చేసుకోవచ్చు. ఆ శ్రేణి వ్యవస్థనే కుల వ్యవస్థగా మారిపోయింది. ఇక్కడ కుల వ్యవస్థ దృఢంగా ఉంటుందంటే దృఢంగా లేదు, అప్పుడే ఏర్పాటవుతుంది. కుల వ్యవస్థ అప్పుడప్పుడే ఏర్పాటవుతుంది కాబట్టి ఇది కూడా తప్పు. అలాగే సమిష్టి కుటుంబ వ్యవస్థ అమల్లో ఉంది. ఎక్కడనైనా చూడండి, మీరు ఒకటే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలా. సమిష్టి కుటుంబం ద జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వాజ్ ప్రాక్టీస్ ఎక్కడ ఉంది సార్ అంటే టోటల్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో మొత్తం వస్తుంది, మీడివల్ ఇండియన్ హిస్టరీలో మొత్తం వస్తుంది, మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కూడా మనకు సమిష్టి కుటుంబమే ఉన్నది. 1990s వరకు 1980-90 దశకం వరకు నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఏమి సార్ అంటే జాయింట్ ఫ్యామిలీ సిస్టమే ఉంది. భారతదేశం మొత్తం చరిత్ర మొత్తం చదివితే ఏమొస్తుంది సార్ అంటే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ వస్తుంది. ఇవాళ మనము జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్కి వెళ్ళి భార్యాభర్త, కొడుకు, కుమారుడు అనే నలుగురితోనే వ్యవస్థ అనేది కొనసాగుతుంది. ఇవాళ నవేడేస్ కానీ ఏన్షియంట్లో కానీ మీడివల్లో కానీ మోడర్న్లో కానీ ఒకటే పాయింట్, కంప్లీట్గా జాయింట్ ఫ్యామిలీ సిస్టమే ఉంది. కాబట్టి సమిష్టి కుటుంబమే ఉంది తప్ప వేరే లేదన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం కొన్ని క్వశ్చన్ల సమాధానాలు కామన్గా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి ఏన్షియంట్ ఇండియన్స్లో పన్నులు 1/6 ఉంటుంది. ప్రాచీన భారతదేశ చరిత్రలో 1/6 ఉంటే మీడివల్లో 1/3 ఉంటుంది అన్న ఇవి 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కూడా సమిష్టి కుటుంబం అనేది మొత్తము భారతదేశంలో మొత్తం కూడా ఏముంది సార్ అంటే సమిష్టి కుటుంబం ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. బ్రాహ్మణులకు ప్రత్యేక సౌకర్యాలు అనుభవించారు, ఇవాళ కూడా అనుభవిస్తారండి. మొత్తంగా బ్రాహ్మణిజం మొత్తంగా ఉన్నటువంటి చాతుర్వర్ణ సిస్టంలో పై వర్గానికి సంబంధించిన బ్రాహ్మణులు ప్రత్యేకమైన సౌకర్యాలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు కొనసాగింది. ఇవాళ ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయంటే ఏం లేవు ఇవాళ. ఎందుకంటే బ్రాహ్మణులైనా ట్యాక్స్ కట్టాలి, అదర్ క్యాస్ట్ వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టాలి. కానీ మనకు 1950s కూడా అంటే మనకు ఎప్పుడైతే ఈ స్వాతంత్ర భావజాలం బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కానుంచి మనకు ఈ ఆల్ ఆర్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ వచ్చింది. అంతకుముందు మాత్రం బ్రాహ్మణులకు ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి బ్రాహ్మణులు ప్రత్యేక సౌకర్యాలు అనుభవించారంటే అనుభవించారు. బ్రాహ్మణ్స్ ఎంజాయ్డ్ ద స్పెషల్ ప్రివిలేజ్ ఫెసిలిటీస్ అంటే అవును సార్ అని చెప్పేసి ఆన్సర్ని అర్థం చేసుకోవచ్చు. ఆన్సర్ ఏంటంటే CD మాత్రమే సరైనవి. కాబట్టి బలమైన వర్ణ వ్యవస్థ లేదు, అలాగే దృఢమైన కుల వ్యవస్థ ఉందా అంటే అది కూడా లేదు. ఆ 2 తప్పు, మిగతా 2 సరైన సమాధానాలు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ నేపథ్యంలో ఇంత డెప్త్గా మీ క్లాసెస్ కనుక కావాలనుకుంటే తెలంగాణ హిస్టరీ 70 గంటల క్లాస్ ఉంటుంది. 70 గంటల క్లాస్ 70 అవర్స్ క్లాసెస్ ఉంటుంది. కేవలం 100 రూపాయలే సార్. 100 రూపాయలకి యాప్ డౌన్లోడ్స్ అనే నేపథ్యంలో మీకు ఒక ఆఫర్ అనేది ఎప్పుడు కూడా యాప్లో ఉంటుంది. తెలంగాణ హిస్టరీకి సంబంధించి కేవలం 100 రూపాయలకి 70 గంటల క్లాస్ ఉంటే దాన్ని యూటిలైజ్ చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్లు అన్నిటికీ గుర్తించాలంటే 70 గంటల క్లాస్ ఉంటే మీరు దాదాపు మ్యాక్సిమంగా ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయగలుగుతారు. దాంతోపాటుగా ఈ టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది, దానికి సంబంధించినటువంటి క్లాసు చూసుకోవచ్చు. ఈ క్రింది వాణిలో శాతవాహనులకు సంబంధించి సరైన వాటిని గుర్తించము. శాతవాహనుల కాలంలో ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద శాతవాహనాస్. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం ఉచ్చ స్థితిలో ఉంది. బుద్ధిజం వాజ్ ద ఇట్స్ జినిత్ పీక్ స్టేజ్ అన్నట్టు, పీక్ స్టేజ్ డ్యూరింగ్ ద శాతవాహన పీరియడ్. శాతవాహనుల అధికార మతం బౌద్ధ మతం. ద అఫీషియల్ రిలీజన్ ఆఫ్ ద శాతవాహన్ వాజ్ బుద్ధిజం. బౌద్ధ మతం ప్రజా ఉద్యమంగా విస్తరించింది. బుద్ధిజం స్ప్రెడ్ యాజ్ ఎ మాస్ మూమెంట్, పీపుల్స్ మూమెంట్. ఆచార్య నాగార్జున ప్రొపగేటెడ్ ద మహాయాన బుద్ధిజం. ఆచార్య నాగార్జునుడు మహాయాన బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు. ఆన్సర్ చూద్దాం ఒకసారి. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం ఉచ్చస్థితిలో ఉన్నది, రైటా రాంగ్ అంటే ఇస్ ద రైట్. బౌద్ధ మతం అనేది ఉచ్చస్థితిలో ఉందా అంటే ఎవరి కాలంలో ఉంది సార్ అంటే శాతవాహనుల కాలంలో, మరి ఈక్ష్వాకుల కాలంలో, అలాగే అశోకుడి యొక్క మౌర్యుల కాలంలో, అలాగే కనిష్కుడి కాలంలో, హర్షుడి కాలంలో, కొన్ని వంశాల కాలంలో బౌద్ధ మతం అనేది ఒక ప్యాటర్నైజ్గా కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ శాతవాహనుల కాలం కూడా బౌద్ధ మతం ఉచ్చస్థితిలో ఉన్నది. బౌద్ధ మతానికి బౌద్ధ మత స్త్రీలు అనేవాళ్ళు ఇతోధికంగా సర్వదానాలు చేశారు. బౌద్ధ మతం సంబంధించిన చాలా ప్రాంతాలు నాగార్జునకొండ, అమరావతి, శాలిగుండం, బట్టిప్రోలు,
అలాగే తెలంగాణలో ఫణిగిరి, ఇట్లా చాలా ప్రాంతాల్లో బౌద్ధ మతానికి సంబంధించిన ఆధారాలు దొరికినాయి. వాళ్ళ యొక్క మత ఆధారాలే కాకుండా నిర్మాణాలు, వాళ్ళ యొక్క సంస్కృతి, పుస్తకాలు ఎన్నో రూపాలలో శాతవాహనుల యొక్క నేపథ్యాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఉచ్చస్థితిలో ఉన్నది. శాతవాహనుల అధికార మతం బౌద్ధ మతం. మరి శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం ఉచ్చస్థితిలో ఉంది కాబట్టి అధికార మతం కూడా బౌద్ధ మతమేనా అంటే కాదు సార్, బౌద్ధ మతం కాదు. ఏమున్నది సార్ అంటే అధికార మతం మాత్రము హైందవ మతమే ఉన్నది. హైందవ మతమే ఉన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అధికార మతం హైందవ మతం, కానీ బౌద్ధ మతం మాత్రం ఒక ప్రజా ఉద్యమంగా కొనసాగింది. బౌద్ధ మతానికి ఇతోధికంగా ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు కల్పించిన వాళ్ళు ఎవరంటే ఎవరు ముందుకొచ్చారు సార్ అంటే స్త్రీలు వచ్చారు. కాబట్టి బౌద్ధ మతం ప్రజా ఉద్యమంగా విస్తరించినది రైట్ ఆన్సర్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఆచార్య నాగార్జున మహాయాన బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు. అవును, గౌతమ్ బుద్ధుడు తర్వాత అంతే స్థాయిలో మహాయాన బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే మనకు ఆచార్య నాగార్జునుడు. అందుకే ఈయనకి రెండో బుద్ధుడుగా పిలుస్తాం. ఎందుకంటే బౌద్ధ మతాన్ని బాగా ప్రచారం చేశాడు. ఈయన ప్రచారం చేసి మహాయాన బౌద్ధ మతం అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దానిపైన ఎన్నో గ్రంథాలు రాశాడు. ప్రచారం చేసిన నేపథ్యంలోనే ఈయన హత్యకు గురైన సందర్భాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈయన బౌద్ధ మతాన్ని ప్రచారం చేసిన నేపథ్యంలో యజ్ఞశ్రీ శాతకాన్ని పారావత విహారము అనే ఒక 1500 గదులు ఉన్నటువంటి ఒక పారావత విహారాన్ని ఇస్తే తన నాగార్జున విశ్వవిద్యాలయంగా కొనసాగించాడు. భారతదేశంలో తక్షశిల మొదటి విశ్వవిద్యాలయం అయితే ఆచార్య నాగార్జున యొక్క విశ్వవిద్యాలయము రెండో విశ్వవిద్యాలయంగా కొనసాగింది. దాని పేరు మీదనే వాళ్ళ గుంటూరులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనసాగిస్తున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్లు ఏంటి సార్ అంటే సి రైటు, డి రైటు, ఏ రైటు, ఏసీడీ అనేవి రైట్ ఆన్సర్లు. మిగతాది ఒక శాతవాహనుల కాల అధికార మతం ఏంటి సార్ అంటే బౌద్ధ మతం అనేది రాంగ్ ఆన్సర్ అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. రైట్ ఆన్సర్ ఏంటంటే హైందవ మతం ఉన్న పాయింట్ని చూసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మరో క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించము. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా క్రింది వాళ్ళు సరైనది సరికానిది అనే రెండు పదాల మధ్య తేడాని మీరు జాగ్రత్తగా చూసుకునే ఒక ప్రయత్నం చేయాలా. మునులగుట్ట వద్ద శ్రీముఖుడి ఆధారాలు దొరికాయి. మునులగుట్ట వద్ద శ్రీముఖుడి ఆధారాలు దొరికాయి. ఎవిడెన్స్ రిమైన్స్ ఆఫ్ శ్రీముఖ వర్ ఫౌండ్ ఎట్ మునులగుట్ట కోటిలింగాల. శ్రీముఖుడు సాధవాహన పేరుతో నాణాలు ముద్రించాడు. శ్రీముఖ మింటెడ్ కాయిన్స్ విత్ ద నేమ్ ఆఫ్ సాధవాహన. శ్రీముఖుడు జైన మతానికి చెందినవాడు. శ్రీముఖ బిలాంగ్ టు ద జైన్ రిలీజియన్. సింధకుడు, బలిపుచ్చకుడు, సిప్రక, శుద్ర అనే పేరు కలిగినటువంటి వ్యక్తి శ్రీముఖుడు. ఒక శ్రీముఖుడు పైన క్వశ్చన్ని మనము శ్రీముఖ ఈజ్ ద పర్సన్ హూ హెల్డ్ ద నేమ్స్ సచ్ యాస్ సింధుక, బలిపుచ్చక, సిర్పక అండ్ శూద్రక అనేక నేమ్స్ కనబడతా ఉన్నాయి. ఈ సమాధానం చూద్దాం. మునులగుట్ట వద్ద శ్రీముఖుడి యొక్క ఆధారాలు దొరికాయంటే దొరికినాయి సార్. మునులగుట్ట కరీంనగర్ జిల్లాలో మునులగుట్ట ఉంది. ఆ మునులగుట్ట వద్ద జైనిజానికి సంబంధించిన ఆధారాలు దొరికినాయి. శ్రీముఖుడి ఆధారాలు కూడా ఏంటి సార్ అంటే జైన మతానికి సంబంధించినవి. అంటే శ్రీముఖుడు జైన మతాన్ని అనుసరించాడు అని చెప్పడానికి ఆధారాలు ఏంటంటే ఇక్కడే దొరికినాయి ముళ్ళగుట్ట వద్ద. శ్రీముఖుడు సాధవాహన పేరుతో నాణాలు ముద్రించాడు. ఈ సాధవాహన పేరుతున్న నాణాలు తెలంగాణ వ్యాప్తంగా దొరికినాయి. కొండాపూర్లో దొరికినాయి, కోటి లింగాల్లో దొరికినాయి. కొండాపూర్లోను కోటి లింగాలలోనూ దొరికిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదేంటి సార్ అంటే సాధవాహన అనే పేరుతో ఉన్న అంశంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏ రైటు, బి రైటు. శ్రీముఖుడు జైన మతానికి చెందినవాడు ఆధారాలు ఏంటంటే మనకు ముళ్ళగుట్ట వద్ద దొరికిన ఆధారాలుగా చూసుకోవచ్చు. అలాగే శ్రీముఖుడి కాలంలో మన కొలనుపాక అనే ఒక జైనిక్ సెంటర్ కూడా కొనసాగింది. అలాగే కొనకొండలాపురం అనే జైనిక్ సెంటర్ కూడా కొనసాగింది. ఈయన జైన మతాన్ని అనుసరించాడు, కానీ ప్రజలంతా హైందవ మతంలో ఉన్నారు కాబట్టి ఈయన కూడా హైందవ మతం వైపు అడుగులు వేసిన కారణంగా జైన సన్యాసులు అనే వాళ్ళని హత్య చేశారని చెప్పబడుతుంది. ఈయన మౌర్యులకు సామంతుడిగా పనిచేశాడు, అశోకుడికి సామంతుడిగా పనిచేశాడు. అశోకుడి అనంతరం మౌర్య సామ్రాజ్యం బలహీనపడిన నేపథ్యంలో శ్రీముఖుడు అనేవాడు ఇండిపెండెంట్ డైనాసిటీని ఏర్పాటు చేసిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ సింధకుడు, బలిపుచ్చకుడు, సిప్రక, శూద్ర అనే పేరు కలిగిన వ్యక్తి ఎవరు సార్ అంటే శ్రీముఖుడే. కాబట్టి ఇది కూడా రైటు. శ్రీముఖుడు జైన మతానికి చెందిన రైటు. శ్రీముఖుడు సాధవాన నాణాలు వేసాడంటే వేశాడు. ముళ్ళగుట్ట వద్ద దొరికినాయి అంటే దొరికినాయి. మొత్తంగా 4 కూడా సరైనటువంటి సమాధానాల అంశాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఓన్లీ 1 ద్వారా మనం ఒక క్వశ్చన్ కనుక తయారు చేసుకున్నప్పుడు ఏ విధంగా తయారు చేయాలన్న దాన్ని ఈ క్వశ్చన్ ద్వారా మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించుము. కాబట్టి
నాసిక్ గుహలు తొలిపించినది దేవి నాగానిక. నాసిక్లో గుహలు తొలిపించిన దేవి నాగానిక. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ద కేవ్స్ ఎట్ నాసిక్ వర్ ఫస్ట్ ఎగ్జాయిటెడ్ బై ద దేవి నాగానిక. భాగవత మతం కన్వ కాలంలో దక్షిణ భారతదేశంలో ప్రవేశించింది. ద భాగవత రిలీజన్ ఎంటర్డ్ ద సౌత్ ఇండియా డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ద కన్హ. అప్రతిహాత చక్ర అప్రతిహాత చక్ర వీర శూర దక్షిణ పదాపతి బిడుదల ప్రస్తావన నాసిక్ శాసనంలో పేర్కొనబడింది. మూషికా నగరంపై దాడి ప్రస్తావన నానాగఢ్ శిలాశాసనంలో పేర్కొనబడింది. ఇక్కడ మనం వచ్చిన క్వశ్చన్ ఏంటి సార్ అంటే మనం 2వ శాతకర్ణికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది. 2వ శాతకర్ణి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇక్కడ మనము తయారు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, నాసిక్లో గుహలు తొలిపించిన దేవి నాగానిక అంటే కాదండి, కృష్ణ లేదా కన్వ అనేవాడు తవ్వించాడు. దేవి నాగానిక కాదు, కృష్ణ లేదా కన్వ. రెండవ రాజు ఎవరు సార్ అంటే కృష్ణ లేదా కన్వ. ఆయన తవ్వించింది కానీ దేవి నాగానిక కాదు. ఈ పాయింట్ని మీరు రాంగ్. భాగవత మతం కృష్ణ లేదా కన్వ కాలంలో సౌత్ ఇండియాలోకి ప్రవేశించిందంటే ఇస్ ద రైట్ ఆన్సర్. ద భాగవత రిలీజియన్ వైష్ణవిజం ఎంటర్డ్ ద సౌత్ ఇండియా డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ కృష్ణ కన్వ అంటే ఇది రైట్ ఆన్సర్గా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే అప్రహాత చక్ర వీర శూర దక్షిణాపది బిడుదల ప్రస్తావన నాసిక్ శాసనంలో ఉన్నాయి. నాసిక్ శాసనంలో ఉన్నవి గౌతమీపుత్ర శాతకర్ణివి కానీ 2వ శాతకర్ణివి కాదు. ఇతని యొక్క వివరాలు ఎక్కడ ఉన్నాయి సార్ అంటే నానాగఢ్ శిలాశాసనంలో ఉన్నాయి. నానాగఢ్ శిలాశాస్త్రంలో ఉన్నాయి కానీ నాసిక్ శిలాశాస్త్రం అంటే కాదు అన్న ఒక పాయింట్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి నాసిక్ శాస్త్రం అనేది గౌతమిపుత్ర శాతకర్ణి, గౌతమి బాలాశ్రీ వేస్తే ఈయన యొక్క గొప్పతనాన్ని విజయాల గురించి రాసింది చెప్పింది ఎవరు సార్ అంటే దేవి నాగానిక. నాగానికేశ శిలాశాస్త్రం ఏంటి సార్ అంటే ఇన్స్క్రిప్షన్ ఏంటంటే నానాగఢ్ అనే అంశానికి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సి ఇస్ ద రాంగ్ ఆన్సర్. ముషికా నగరంపై దాడి ప్రస్తావన నానాగఢ్ శిలాశాసనంలో పేర్కొనబడింది అంటే కాదండి. ముషికా నగరం పైన దాడి చేసింది ఎవరు సార్ అంటే కళింగ కారవీరులని చెప్పబడుతుంది ఆయన శిలాశాస్త్రంలో. ఇక్కడ అతిగుంప శిలాశాస్త్రంలో ముషికా నగరం యొక్క ప్రస్తావన ఉంది కానీ నాసిక్ శిలాశాస్త్రంలో కాదు అన్న నానాగఢ్ శిలాశాస్త్రం అనే అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. నానాగఢ్ అనేది కాదు, ఏంటి సార్ అంటే అతిగుంప శిలాశాసనం. అతిగుంప ఇన్స్క్రిప్షన్లో పేర్కొనబడింది దేనిపైన అంటే ముషికా నగరం పైన దాడి ప్రస్తావన అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్. కాబట్టి అతిగుంప, కాబట్టి డి కూడా రాంగ్ ఆన్సర్, సి రాంగ్ ఆన్సర్, ఏ రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏం సార్ అంటే కేవలం బి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అన్న అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి సందర్భం. ఓకే, నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం. తెలంగాణ హిస్టరీ కానీ తెలంగాణ మూమెంట్ కానీ ఇన్డెప్త్ క్లాసెస్ కావాలంటే అది ఓన్లీ అశోక్ సార్ దగ్గర మాత్రమే దొరుకుతాయి. మీరు వేరే దగ్గర విన్నారంటే అది పై వినడం మాత్రమే అవుతుంది. ఎక్కడ కూడా తెలంగాణ హిస్టరీ క్లాసు 70 గంటల క్లాసు ఉండదు. తెలంగాణ మూమెంట్ 120 గంటల క్లాసు ఏ యాప్లో కానీ ఏ అకాడమీలో కానీ దొరకదు. వాళ్ళంతా మొత్తం చెప్పిన 50 గంటలు దాటి చెప్పలేరు. ఒకవేళ చెప్పిన కల్చర్ మాత్రమే చెప్తారు. కల్చర్ మీద మనకు వచ్చే క్వశ్చన్లు 10 క్వశ్చన్లు మాత్రమే. 10 క్వశ్చన్లకేమో 50 గంటల క్లాస్ చెప్పి 140 మార్కులు చెప్పేది కూడా 30 గంటల అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మొత్తం కలిపిన 50-60 గంటలు దాటకుండా చెప్పలేరు. మొత్తం హిస్టరీని 30 గంటల కంటే దాటదు. కేవలం తెలంగాణ మూమెంట్ అనేది మనము 100 గంటల క్లాస్ చెప్తాం. అలాగే కల్చర్ సంబంధించి 20 గంటలు ప్లస్ అనేది మనం చేస్తాం. కాబట్టి అర్థం చేసుకోవచ్చు 120 గంటల తెలంగాణ మూమెంట్ క్లాసు, 70 గంటల తెలంగాణ హిస్టరీ క్లాసెస్, అలాగే 80 గంటల ఆన్లైన్ క్లాస్ అయితే 80 గంటలు, ఆఫ్లైన్ అయితే 100 గంటల పైన మనము ఇండియన్ హిస్టరీ క్లాసెస్ చెప్తామన్న అంశం అర్థం చేసుకోవచ్చు. టోటల్ మొత్తం క్లాసెస్, అలాగే టెస్ట్ సిరీసు, క్లాసెస్, క్వశ్చన్ ఆన్సరు, ఆ క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషను మొత్తం కలిపితే 3 అంశాలకు సంబంధించి మొత్తం క్లాసెస్ దాంట్లో మనకు కనబడితే history@360 నేపథ్యంలో మీకు యాప్లో కోర్సు ఉంటుంది, చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. మరో క్వశ్చన్ చూద్దాం. పాణిని పతంజలి పుష్యమిత్ర శుంగుడు ఆస్థాన కవులు.
పాణిని పతంజలి వర్ ద కోర్టు పోయిట్ స్కాలర్స్ ఆఫ్ ద పుష్యమిత్ర శుంగ. శాతవాహన రాజుల్లో 4వ వాడు పూర్ణోత్సుంగుడు, 5వ రాజు స్కందస్తంభి. అమాంగ్ ద శాతవాహన కింగ్స్ ద 4th కింగ్ వాజ్ ద పూర్ణోత్సుంగ అండ్ 5th కింగ్ వాజ్ ద ఏంటిది స్కందస్తంభి. అలాగే ద శాతవాహనుల కాలం ఎక్కువ కాలం పరిపాలించిన రాజు మోడి శాతకర్ణి. ద కింగ్ హూ రూల్డ్ ఫర్ ద లాంగెస్ట్ డ్యూరేషన్ అమంగ్ ద శాతవాహన వాజ్ ద శాతకర్ణి 1. సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించినది 2వ శాతకర్ణి. ఇక్కడ మళ్ళీ డి అనే ఆప్షన్ మళ్ళీ రిపీట్ అయింది. ఇక్కడ చూద్దాం. పాణిని పతంజలి. పాణిని అష్టాధ్యాయ రాసిండు, పతంజలి మహాభాష్యం రాసిండు. పాణిని రాసింది ఏంటిది? అష్టాధ్యాయ అనే గ్రంథం రాసిండు. పతంజలి మహాభాష్యం రాసిండు. ఈ 2 గ్రంథాలు రాసినటువంటి ఈ ఇద్దరు రచయితల్లో పుష్యమిత్ర శుంగుడు ఆస్థాన కవులంటే అవును సార్, రైట్ ఆన్సర్. శాతవాహన రాజులలో 4వ రాజు పూర్ణోత్సుంగుడు, 5వ రాజు స్కందస్తంభి. అవునంటే అవునండి. 1వ రాజు శ్రీముఖుడు, 1 శ్రీముఖుడు, 2 కృష్ణ లేదా కన్వ, 3 మోడి శాతకర్ణి, 4 పూర్ణోత్సుంగుడు లేదా వేదశ్రీ అంటాం, 5 స్కందస్తంభి, 6 2వ శాతకర్ణి. ఇట్లా మనం రాజుల యొక్క వర్షక్రమాన్ని మనం చూసుకోవచ్చు. 7 లంబోదరుడు, 8 అపీలకుడు, 9 మేఘస్వాతి, 10 స్వాతి, 11 స్కందస్వాతి, 12 మృగేంద్ర, 13 కుంతల శాతకర్ణి, 14 స్వాతికర్ణ, 15 మొదటి పులోమావి, 16 గౌరవకృష్ణుడు, 17 హాలుడు, 18 మందలకుడు, 19 అపీలకుడు, 21 చకోర స్వాతికర్ణి, 20 మాత్రం ఇంకోటి ఏదో పేరు స్వాతికర్ణి ఏదో ఉంటుంది, 22 శివస్వాతి, 23 గౌతమిపుత్ర శాతకర్ణి, 24 వాసిష్ఠిపుత్ర శాతకర్ణి, 25 శివశ్రీ శాతకర్ణి, 26 శివస్కందుడు, 27 యజ్ఞశ్రీ శాతకర్ణి, 28 విజయ్ శాతకర్ణి, 29 చంద్రశ్రీ అంటాం, లేదా 33వ పులోమావి. ఇట్లా 30 మంది రాజులను ఎలా గుర్తుపెట్టుకోవాలా అన్నది మీకు బోర్డు మీద రాసి గుర్తుపెట్టుకునే విధానాన్ని కూడా చెప్పి, మధ్యలో ఎక్కడ గుర్తుండదు, ఎక్కడ మర్చిపోతాం, ఎవరిని ఎలా గుర్తుపెట్టుకోవాల అంశాలపైన 30 మంది రాజుల గురించి ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది కూడా మీకు క్లాస్ రూమ్లో చెప్పినట్టు క్లాస్ మనకు కనబడుతుంది. మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి 30 మంది రాజుల పేరు గుర్తుపెట్టుకోవడం అంత ఆషామాషి కాదు. ఎలా గుర్తుపెట్టుకోవాలనేది అశోక్ సార్ క్లాసులో మాత్రం మీకు గుర్తొస్తుంది. అలాగే శాతవాహనులలో ఎక్కువ కాలం పరిపాలించిన రాజు ఎవరు సార్ అంటే మోడి శాతకర్ణి అంటే కాదండి, 2వ శాతకర్ణి. 2వ శాతకర్ణి అనేవాడు 56 సంవత్సరాల పాటు ఎక్కువ కాలం పరిపాలించిన వాడు 2వ శాతకర్ణి అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అలాగే సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించినది 2వ శాతకర్ణి కాదు, మొదటి శాతకర్ణి అనేవాడు సాంచి స్తూపాన్ని దక్షిణ తోరణం నిర్మించేవారు అంటే 2వ శాతకర్ణి అంటే రైట్ ఆన్సర్ అండి, రైట్. ఉజ్జయిని గుర్తుతో నాణాలు వేసింది మాత్రం మోడి శాతకర్ణి. ఎక్కువ కాలం పరిపాలన చేసింది ఎవరు సార్ అంటే 2వ శాతకర్ణి ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఏబిడి అనేవి రైటు, మొదటి ఆన్సర్ కరెక్టు. ఇలా తప్పేంటి సార్ అంటే శాతవాహనుల కాలంలో ఎక్కువ కాలం పరిపాలించిన రాజు 2వ శాతకర్ణి అనే అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం. ఈ 2 పాయింట్లు అయినవే. శాతవాహనులు ఎక్కువ కాలం పరిపాలించింది 2వ శాతకర్ణి, సాంచి స్తూపానికి దక్షిణ తోరణ నిర్మించింది కూడా 2వ శాతకర్ణి. ఈ 2 పాయింట్లు కూడా 2వ శాతకర్ణివి. అంశాన్ని మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం. ఇది ఉన్నటువంటి క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్. గుణాఢ్యుడి బృహత్ కథలో బానిస వ్యాపారం గురించి పేర్కొనబడింది. కింది వాటిలో సరైనది. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అమంగ్ ద ఫాలోయింగ్. గుణాఢ్యుడి బృహత్ కథలో బానిస వ్యాపారం గురించి పేర్కొనబడింది. ద ట్రేడ్ ఆఫ్ స్లేవ్స్ ఇది మెన్షన్డ్ ఇన్ గుణాఢ్యాస్ బృహత్ కథ. శాతవాహనుల కాలంలో బానిస వ్యవస్థ ప్రస్తావన లేదు. దెర్ ఈజ్ నో మెన్షన్ ఆఫ్ ద స్లేవ్ సిస్టమ్ డ్యూరింగ్ ద శాతవాహన పీరియడ్. కులాంతర వివాహాలు అమల్లో ఉన్నాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ వర్ ద ప్రాక్టీస్. అలాగే శాతవాహనుల కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ బలంగా ఉంది. ద చాతుర్వర్ణ సిస్టమ్ వాజ్ స్ట్రాంగ్ డ్యూరింగ్ ద శాతవాహన పీరియడ్. చూద్దాం ఇక్కడ
గునాడి బృహత్కథలో బానిస వ్యాపారం ప్రస్తావన ఉన్నదా అంటే ఉన్నదండి. మరి గునాఢుడు బృహత్కథలో బానిస వ్యవస్థ బానిస వ్యాపారం గురించి పేర్కొన్నప్పుడు మరి బానిస వ్యవస్థ గురించి కూడా చెప్పినట్టే కదా. గునాఢుడి యొక్క బృహత్కథ శాతవాహనుల కాలానికి సంబంధించిన గ్రంథమే కదా, దాంట్లో పేర్కొన్నారు కాబట్టి ఇది కూడా రైట్ ఆన్సరే. కులాంతర వివాహాలు అమల్లో ఉన్నాయి. ఇక్కడ శివశ్రీ శాతకర్ణి మనకు ఇది శక రాకుమార్తెని వివాహం చేసుకోవడం జరిగింది. శక రాకుమార్తెని ఎవరు పెళ్లి చేసుకున్నారు సార్ అంటే మనకు శివశ్రీ శాతకర్ణి చేసుకున్నాడు. శివశ్రీ శాతకర్ణి పెళ్లి చేసుకున్నాడు. బ్రాహ్మణులు అయినప్పుడు శకులు అనే శత్రువుల యొక్క అమ్మాయిని పెళ్లి చేసుకున్న అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేసి కులాంతర వివాహాలు అమల్లో ఉన్నాయంటే అమల్లో ఉన్నాయి అంశాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా శాతవాహనుల కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థ బలంగా లేదండి. చాతుర్వర్ణ వ్యవస్థ ఉన్నది కానీ బలంగా లేదు. చాతుర్వర్ణ వ్యవస్థ ఉన్నది కానీ బలంగా లేదు. కాబట్టి ఆన్సర్ ఏంటి సార్ అంటే ABC అనేది సరైనటువంటి సమాధానం. ప్రస్తావన ఉన్నది, ఇక్కడ లేదన్నాం కదా, ప్రస్తావన ఉన్నది. శాతవాహనుల కాలంలో బానిస వ్యవస్థ ప్రస్తావన లేదు అంటున్నాం. ప్రస్తావన ఉన్నది. ఇక్కడ బానిస వ్యవస్థ గురించి బృహత్కథలో పేర్కొన్నారు కాబట్టి లేదు అనేది తప్పవుతుంది, ఉన్నది అని చెప్పేసి మనం రాసుకోవాలా. కాబట్టి AC అనేవి రైటు. అలాగే D మరియు ఏవి రెండు కూడా తప్పు అన్న సమాధానం అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇలాంటి ఎన్నో క్వశ్చన్లు మన అశోక ఆన్లైన్ అకాడమీ యాప్లో కనుక డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఆ క్వశ్చన్స్ అనేవి చూసుకోవచ్చు. 70 గంటల క్లాసు తెలంగాణకి సంబంధించిన క్లాసెస్ మనకు అందుబాటులో ఉంటాయి. ఈ క్లాసెస్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ మూడింటికి సంబంధించిన లైవ్ క్లాసెస్ 5000 ఉంటుంది. వీటికి సంబంధించిన క్లాసెస్, టెస్ట్ సిరీసు, టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మొత్తం 3 కలిపి 3000 రూపాయలతో మొత్తం 360 డిగ్రీ కోణంలో హిస్టరీ మొత్తం ఉంటుంది. ఈ రెండు మనకు అందుబాటులో ఉన్నాయి. లేదు ఇండివిజువల్గా కావాలనుకుంటే ఇండియన్ హిస్టరీ ఒక 500 రూపీస్, తెలంగాణ హిస్టరీ ఒక 100 రూపీస్, మూమెంట్ ఒక 1000 రూపాయలు. ఓన్లీ క్లాసెస్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే ఇక్కడ మీరు ఒక 1600 పెట్టాలా. అదే మీకు 3000 కనుక పెడితే ఇది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. దాంట్లో టెస్టులు ఉంటాయి, టెస్ట్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మొత్తము 360 డిగ్రీ కోణంలో సబ్జెక్ట్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి హిస్టరీ అనేది మీరు మిగతా సబ్జెక్టులు అక్కడిక్కడ తీసుకున్నా పర్లేదు, కానీ హిస్టరీ మాత్రం వేరే దగ్గర తీసుకుంటే అడ్డంగా మీరు ఆగమవుతారు. అలాగే APPS సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇండియన్ హిస్టరీ క్లాస్ మొత్తం నేనే చెప్పాను. తెలంగాణ హిస్టరీలో కూడా శాతవాహనులు, ఈక్ష్వాకులు, విష్ణుకుండినులు, కాకతీయులు, కుతుబ్షాయిలు, అలాగే ఏపీలో కొంత 18th century వరకు ఉన్న అసభ్యాల క్లాసెస్ మొత్తం కూడా నా క్లాసెస్ ఉంటాయి. అలాగే 3rd, 4th, 5th 3 చాప్టర్లకు సంబంధించిన క్లాసెస్, అలాగే మీకు ఈస్టర్న్ చాళుక్యాస్ అనే చాప్టరు మనకు వేరే సార్ చెప్పారు. ఆ క్లాసెస్ మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే ఇండియన్ హిస్టరీ క్లాస్ మొత్తం కూడా నావే ఉంటుంది. కాబట్టి APPS సంబంధించిన ఫిలిమ్స్, మెయిన్స్ క్లాసెస్ అందుబాటులో ఉన్న అంశాన్ని ఇక్కడ చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇవన్నీ అంశాలు చూడండి. అలాగే ఆఫ్లైన్ సంబంధించినటువంటి రేషన్ కార్డు ఉంటే మీకు 50% ఆఫ్లైన్లోను, ఆన్లైన్లోను లైవ్ క్లాస్ అందజేయడం జరుగుతుంది. అవి కూడా మీరు చూసుకోవచ్చు. ఇది దీనికి సంబంధించిన క్లాసు. ఇలాంటి మరికొన్ని క్వశ్చన్లతో, ఇన్డెప్త్ అనాలిసిస్తో, కాన్సెప్ట్ బేస్డ్తో యూట్యూబ్ ఛానల్లో చూసే ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు కనుక మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్లో క్లాసెస్ ఉంటే డౌన్లోడ్ చేసుకుని చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఇవాళ క్లాస్. మరికొన్ని అంశాలతో మరో క్లాస్లో కలిసి ఒక ప్రయత్నం చేద్దాం.